ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం పెరుగుతోంది. మహారాష్ట్ర నుండి కవ్వాల్ అభయారణ్యంలోకి పులులు సంచరిస్తూ తిరిగి వెళ్లిపోతున్నాయి. ఇవి శాశ్వతంగా కవ్వాల్ అభయారణ్యంలో ఉండిపోయే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది అటవీశాఖ. కోర్ ఏరియాలోని గ్రామాల తరలింపును ముమ్మరం చేసింది. ఇప్పటికే 2 గ్రామాల ప్రజలను తరలించారు. మరో 3 ఊర్లు ఖాళీ చేయించడంపై ఫోకస్ పెట్టారు ఫారెస్ట్ ఆఫీసర్స్. రాష్ట్రంలో పులుల సంరక్షణకు చర్యలు చేపట్టింది అటవీశాఖ. మహారాష్ట్ర అడవుల్లో నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ అభయారణ్యంలోకి వచ్చి వెళ్తున్న పులులు శాశ్వత ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉండిపోయేలా చర్యలు తీసుకుంటున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు. కవ్వాల్ నుంచి తాడోబా టైగర్ జోన్ వరకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. కవ్వాల్ తాడోబా అడవుల మధ్య కంటిన్యూటీ లేకపోవడం, ఈ రెండింటి మధ్యలో పంట పొలాలు, గ్రామాలు ఉండటంతో పులుల ఆవాసానికి ఆటంకంగా మారుతున్నట్లు గుర్తించారు అధికారులు. ఇప్పటికే కాగజ్ నగర్ టైగర్ కారిడార్ ఏర్పాటు చేసినప్పటికీ పులులు అక్కడికి పెద్దగా రావడం లేదు. కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని కొన్ని ఏరియాల్లోకి మాత్రం పులులు అప్పుడప్పుడు వచ్చిపోతున్నా ఆవాసం ఏర్పాటు చేసుకోవటం లేదు. 1-2 రోజులు సంచరించి తిరిగి వెళ్లిపోతున్నాయి. అందుకే పులులు శాశ్వత ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉండిపోయేలా అటవీశాఖ అధికారులు ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. అడవిలో సాధారణంగా ఎలాంటి అలజడి, జనసంచారం లేని ప్రాంతాల్లోనే పులులు ఆవాసం ఏర్పరచుకుంటాయి. దట్టమైన పచ్చిక బయళ్లు, వెదురు నిల్వలు కూడా ఉండాలి. అలాగే సంచారానికి అనుకూలంగా ఉండటంతో పాటు సమృద్ధిగా ఆహారం దొరికే ప్రాంతాల్లోనే పులులు ఆవాసం ఏర్పాటు చేసుకుని నివసిస్తాయని అధికారులు చెప్తున్నారు. కవ్వాల్ టైగర్ జోన్లో పులులు ఆవాసం ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా కోర్ ఏరియాలోని గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. కవ్వాల్లో కోర్ ఏరియా 892.23 చదరపు కిలోమీటర్లు, బఫర్ ఏరియా 1123.21 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉంది. కోర్ ఏరియాలో 42 గ్రామాలు ఉండగా ఆ గ్రామాలన్నీ ఖాళీ చేయించాలని భావిస్తున్నారు. ఈ విషయంపై అక్కడి ప్రజలకు అధికారులు అవగాహన కల్పించి పునరావాసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే రాంపూర్, మైసంపేట గ్రామాలను ఖాళీ చేయించారు అధికారులు. వారిని నిర్మల్ జిల్లాలోని కడెం సమీపంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించారు. అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించారు. అక్కడికి కాకుండా తాము ఇష్టపడిన వేరే చోటికే వెళ్తే గనక కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున అందజేశారు. ప్రస్తుతం మాల్యాల్, అల్లీనగర్, దుంగపల్లి గ్రామాలను కూడా ఖాళీ చేయించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వీరిని మంచిర్యాల జిల్లాలోని ముల్కలకు తరలించేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఈ 3 గ్రామాల ప్రజలను గత సెప్టెంబర్లో ముల్కల గ్రామానికి వెళ్లి చూపించారు. గ్రామంలో వారికి కల్పించే సౌకర్యాలను వివరించారు. ఖాళీ చేసేందుకు గ్రామస్తులు ఒప్పుకోవడంతో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కవ్వాల్ అభయారణ్యం మొత్తం 1.21 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. మంచిర్యాల, జన్నారం, చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, ఖానాపూర్, ఉట్నూర్ తదితర ప్రాంతాల వరకు టైగర్ జోన్ ఉంది. సిర్పూర్ కాగజ్ నగర్ టైగర్ కారిడార్ ఏర్పాటు చేసినా అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. టైగర్స్ ఉండేలా అనువైన వసతులు కల్పించలేదు. కాగజ్ నగర్ టైగర్ జోన్ కు 130 కిలోమీటర్ల దూరంలో తాడోబా, 230 కిలోమీటర్ల దూరంలో తిప్పేశ్వర్, కడంబా టైగర్ జోన్లు ఉంటాయి. పులుల సంఖ్య పెరిగిపోతుండడం, వాటికి ఆహారం దొరకకపోవడం, ఆవాసానికి సరైన వాతావరణం లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వలస వస్తుంటాయని అధికారులు చెప్తున్నారు. సిరంచ, గడ్చిరోలి, యవత్మాల్ తదితర ప్రాంతాల నుంచి కూడా పులులు ఉమ్మడి ఆదిలాబాద్ కి వస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 పులులు సంచరిస్తున్నాయి. అవి తాడోబా, కడంబా, తిప్పేశ్వరం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. నిర్మల్, ఆదిలాబాద్ మధ్య అటవీ ప్రాంతంలో 2, సిర్పూర్, కాగజ్ నగర్ సమీపంలో మరో 2 పులులు తిరుగుతున్నాయి. టైగర్ షెల్టర్ ఏర్పాటు చేసుకోవాలంటే 60 నుంచి 100 చదరపు కిలోమీటర్ల పరిధిలో వాటికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని, చుట్టూ గ్రాస్ ల్యాండ్ ఉండటంతో పాటు ఆహారం బాగా దొరికే ప్రదేశాల్లోనే అవి నివసిస్తాయని చెప్తున్నారు అటవీశాఖ అధికారులు. ఇటీవల మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ పులుల సంరక్షణ కేంద్రంలో పర్యటించారు మంచిర్యాల అటవీశాఖ అధికారులు. అక్కడి నుంచి తరలించిన పలు గ్రామాల గిరిజనులకు కల్పించిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై అధ్యయనం చేశారు. తిప్పేశ్వర అభయారణ్యంలో చేపట్టిన పనులను పరిశీలించారు. కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం, తిప్పేశ్వర్ పులుల సంరక్షణ కేంద్రానికి మధ్య తేడాను గమనించారు. పులుల సంరక్షణకు తిప్పేశ్వర్లో తీసుకుంటున్న చర్యలు,
కవ్వాల్లో చేపట్టాల్సిన పనులపై అటవీ శాఖ అధికారులు నోట్ సిద్ధం చేసి దాని ప్రకారం ముందుకు వెళ్తున్నట్లు తెలిసింది.